రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనుకబడిన తరగతుల నాయకులను యాదవులను అణచివేత దిశగా చర్యలు తీసుకుంటూ వారి స్వేచ్ఛను హరిస్తోందని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా తిరుపతిలో ప్రత్యేక అనుమతి ద్వారా టౌన్ బ్యాంక్ చైర్మన్ కు ఏ విధంగా ఛాంబర్ ఉంటుందో అదేవిధంగా వైస్ చైర్మన్ కు ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేసుకోవడానికి వైసీపీ హయాంలో ఆర్సీఎస్ నుండి ప్రత్యేక అనుమతి పొందామని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్ రాజ్యాంగేతర శక్తిగా మారి తనకు కేటాయించిన ఛాంబర్ను బ్యాంకు సిబ్బందిచే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని అన్నారు. పాలనాపరమైన వ్యవహారాల్లో బ్యాంకుకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రమేయం ఇప్పటి వరకు లేదని అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకులపై కూడా కూటమి నాయకులు పెత్తనం సాగించడానికి ఇటువంటి చర్యలకు దిగడం దేనికి సంకేతమని అన్నారు. కూటమి నాయకులు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని, తనకు ముందస్తు సమాచారం లేకుండా ఛాంబర్ తొలగింపుపై ఆర్సీఎస్ ఆర్బీఐకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వడ్డెర రమణ, రమేష్ యాదవ్, పునీత, పుష్పలత పాల్గొన్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ జరిగిన ఎలక్షన్లలో నేను డైరెక్టర్గా పోటీ చేసి గెలిచి వైస్ చైర్మన్గా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి డైరెక్టర్లందరి చేత నియమింపబడ్డాను. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే గత 100 సంవత్సరాలుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నందు చైర్మన్ గారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఛాంబర్ కలిగి ఉండేది. అలాంటిది వైస్ చైర్మన్గా ఒక బీసీ అయినందువల్ల, అలా ముఖ్యంగా ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్గా అయినందువల్ల అలాంటి గౌరవం, సమానమైన గౌరవం వైస్ చైర్మన్కి దక్కాలని, అంటే బీసీలకి యాదవులకి దక్కాలని ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని యాక్ట్లో పెట్టించి బోర్డు దాన్ని నిర్ధారించి అనుమతించిన తరువాత వైస్ చైర్మన్కి ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు జరిగింది. అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీసీలకి అలాగే యాదవులకి ఒక ప్రాధాన్యత కల్పించే విషయంగా వాళ్ళు కల్పించారు. దాన్ని మేము అంతే గౌరవంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అటు బీసీ సంఘాలు, ఇటు యాదవ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆరణి మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడారు. అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు, దాన్ని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది. అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో, అంటే యాదవ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా? అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది, మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంక్ సిబ్బంది నా అనుమతి లేకుండా, నా దృష్టికి తీసుకురాకుండా నా యొక్క ఛాంబర్కున్న నా శిలాఫలకమైన నా బోర్డుని పెరికేయడం, నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి, మా యాదవ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు.